నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం కర్ణాటకలోని సింధనూరులో పర్యటిస్తున్నారు. మరి అక్కడ ఆయనకు అడుగడుగునా నీరాజనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరి కర్ణాటకలో ఆయన ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా సైనిక స్కూల్ ఓపెన్ చేయడానికి వెళ్ళినటువంటి లోకేష్ గారిని అక్కడ తెలుగు ప్రజలు, అదేవిధంగా కర్ణాటక ప్రజలు పలకరిస్తున్నటువంటి తీరు, మరి జాతీయ స్థాయిలో లోకేష్ ఎమర్జ్ అవుతున్నటువంటి తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం అండి. సార్, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. ప్రధాని మోదీ గారికి కూడా చాలా యువ నాయకుల్లో గుర్తొచ్చేదంటే ముందు లోకేష్ గారి పేరే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కర్ణాటకలో సింధనూరులో ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా సైనిక స్కూల్ ఓపెన్ కి ఆయన వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఎలా చూడాలంటారు? అంటే ఇటు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి లోకేష్ గారి పనితీరును కానివ్వండి, ఈ పేరు తెచ్చుకోవడం కానివ్వండి, ఎలా చూడాలంటారు? అంటే మీకు రాజకీయ నాయకులు ఎవరో ఒకళ్ళు నీడనే ఉన్నవాళ్ళు రాజకీయాల్లో అధికారం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం, రాణించడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైంది. లక్కీగా బొమ్మ బొరుసు వేసినప్పుడు టకాలు మన బొమ్మ అన్నామనుకో, బొమ్మ పడిందనుకో మన బహుమతి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎడ్డంటే ఆశ వేస్తే పని జరిగింది, మళ్ళా సరే వేస్తే అది కనపడకుండా పోయింది. అంటే ఏదో ఒకటి పడాలి కదా, ఎడ్డో టాసు ఏదో ఒకటి పడాలి, అది ఏది కనపడకుండా పోయింది. ఇంకా అది ఇంటికి పంపించేశారు. అంటే నీకు ఏదైనా ఒక అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకుని ఛాన్సు, నిలబెట్టుకోవడం తపన, ఇలాంటివన్నీ రాణించి గుణం ఉండాలి. లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి పోల్చాలి. మనం పోలిస్తే ఏమవుద్దంటే అలాగే జగన్కి పవన్కి పోల్చాలి. అంటే జగన్ అంత దద్దమ్మనేటువంటి చెప్పాలంటే వీళ్ళిద్దరితో పోల్చాలి. ఎందుకంటే జగన్ కూడా రాజకీయ వారసుడే. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేశాడు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. అతనికి వాళ్ళ నాన్న ఒకటే టాస్క్, అంటే వాళ్ళ నాన్న మరిపించాలి. వాళ్ళ నాన్న తాలూకు వారసత్వాన్ని తీసుకుంటే ఆ ఒక్క గోడ దాటితే చాలు. లోకేష్కి అలాగ కాదు. వాళ్ళ తాత ఎన్టీ రామారావు గారు, వాళ్ళ మామగారు బాలకృష్ణ గారు, రాజకీయ నాయకుడిగా, సినిమా యాక్టర్గా, గ్లామర్, ప్రజాదరణ. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 4వ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. విజనరీ లీడర్గా చాలా దేశంలోనే పెద్ద పేరున్నాడు. అన్నిటికన్నా పెద్ద గోడ అది. ఈ హెర్డిల్స్ అన్నీ హై జంప్ చేసుకుంటూ రావాలా, తనను తాను ఎమర్జ్ అవ్వాలి రాజకీయాల్లో. అంటే అతను మామూలుగా ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంచి పేరు తెచ్చుకుంటే సరిపోదు. వాళ్ళ తాత కనపడుతూ ఉంటాడు కొండలాగానే. ఆయన ఇమేజు ఆకాశం అంత ఉంటుంది. వాళ్ళ బాలకృష్ణ గారు, ఆయన సినిమా హీరో, పైగా రాజకీయంగా ఎమ్మెల్యే, 3వ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. వాళ్ళ నాన్నగారి గురించి చెప్పకలే, అందరూ తెలిసిందే కదా. ఇవన్నీ దాటుకుని లోకేష్ తన ముద్ర కనపడాలంటే అది ఎంత కష్టసాధ్యమైన పని. అందుకని అతను ఏం చేయడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా యుద్ధం చేసాడు. అతను ప్రతికూల పరిస్థితులు అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ దూరంగా ఉన్నారు. చాలామంది అతనికి అండగా నిలబడి, అతను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు దూరం నుంచి అలా చూసేవారు, అంతే, దగ్గరికి వచ్చేవారు కాదు. తర్వాత జనంలో అతని ఇమేజ్ అలా పెరిగిపోతున్నప్పుడు చేరారు అంతా. చివరికి వచ్చేటప్పటికి అతను ఫోర్స్ అయిపోయాడు. పోనీ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చామని చెప్పుకో, తనిపెట్టి పడుకోలేదు జగన్లాగా. ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. మనం కొన్ని హామీలు ఇచ్చాం, వాళ్ళ నాన్నగారికి అండగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు పక్కనే, 3 పార్టీలు కలయిక ఇది. ఎవరిని ఒప్పించుకుంటా చాలా జాగ్రత్తగా, కత్తి మీద సోము ఇప్పుడున్న పరిపాలన. అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా 2 ఏళ్ల పాటు గడిచిపోయింది కదా బ్రహ్మాండంగానే. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారు. తను నిర్వహిస్తున్న శాఖలో మంచి పేరు తెచ్చుకున్నాడు, బాగా సాగుతుంది. అలాగే ఢిల్లీలో కూడా ఎమర్జ్ అవుతున్నాడు. ప్రధానమంత్రి మోడీ గారికి అత్యంత ఇష్టడు, సన్నిహితుడిగా మారిపోతున్నాడు. ఒక పక్క నుంచి అలా దగ్గరైపోతున్నారు, అలా ముద్దిడేసుకుంటున్నాడు ఆయన. ఏకంగా ఇతను రాజ్యసభ లాబీల్లో కనిపించాడు, గ్యాలరీలో కనిపించాడని సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా బోరుమని నోట్లో గుడ్డలు కొక్కుని ఎడుతూ కూర్చున్నారు. అంటే అతను ఆ రకంగా ఎమర్జ్ అయినప్పుడు సహజంగానే ప్రజల్లో ఒక రకమైన అభిమానం, ఆదరణ పెరుగుద్ది, క్రేజ్ వస్తుంది. ఇవాళ సింధనూరు అతను పర్యటనకి వెళ్ళాడు, కృతజ్ఞతా పర్యటన కూడా అన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కర్ణాటక నుంచి చాలా మద్దతు లభించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక రకమైన నిశ్శబ్దం వచ్చేసింది అంతా. ఇది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన చట్టాన్ని గౌరవిద్దాం, ఎవరో కూడా అడ్డుపడకండి అని ఆయన వాలంటరీగా వాళ్ళకి సహకరించాడు.
అంటే జనాల్లో ఒక రకమైన ఉద్రేకం వచ్చినా సరే సార్ ఇంత సహనంగా ఉన్నాడు కదా అని చెప్పి ఎవరికాళ్ళు నాయకులు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురై ఉన్నారు, ఒక రకంగా చెప్పాలని షాక్ గురయ్యారు. ఆ షాక్లో చాలా నిశ్శబ్దంగా ఉంది అంతా. చాలామంది వాళ్ళు ఏమనుకున్నారంటే వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ చెందిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేసినా కానీ పెద్ద చెప్పులు లేదు అనుకున్నారు. ఆ నిశ్శబ్దం ఎప్పుడు బద్దలైంది? విప్రో సర్కిల్ దగ్గర బద్దలైంది. ఆ తర్వాత మెట్రో, తర్వాత గచ్చిబౌలి, సంజయ్ కన్వెన్షను, బెంగళూరు, చందనూరు, గంగావతి, మహారాష్ట్ర సోలాపూరు, అమెరికాలో 50 రాష్ట్రాల్లో, ఆస్ట్రేలియా, యూకే, అన్ని చోట్ల ప్రపంచమంతా కూడా అసలు బిలబిల్లాడితే జనం అంతా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం చెప్పారు. దాంట్లో ఢిల్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు రాజకీయాల్ని ఎక్కడా జంకకుండా, ఇప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏంటి అనే పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అయిపోయి జైల్లో ఉంటే ఇది ఏమైపోతారు అనుకున్న టైంలో తను అత్యంత చాకచక్యంగా నడిపించాడు, వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఆ సమయంలో చందనూరు కర్ణాటక ప్రజలందరూ సహకారం ఉన్నది కదా, వాళ్ళకి ఒక పర్యటన కృతజ్ఞతలు ఆహ్వానించారు. ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ, సైనిక్ స్కూలు ప్రారంభానికి ఈయన్ని ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళాడు. ఆయనకి ఘన స్వాగతం లభించింది. ఆ ర్యాలీ చూస్తే మీకు గతంలో పప్పు అన్నారు సార్, బాడీ షేమింగ్ చేశారు సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రంలో చూసినా లోకేష్ గారే కనిపిస్తున్నారు. ఏంటి సార్ ఇంత చేంజ్ రావడానికి కారణం ఏంటంటే? క్రమశిక్షణ అండి. మనిషిలో నిజాయితీ ఉండాలి, పట్టుదల ఉండాలి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండాలి, ఎవరికైనా ఆపద వస్తే స్పందించే గుణం ఉండాలి, నేనున్నాను అనేటువంటి భరోసా ఇవ్వగలగాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సహజంగానే వాళ్ళకు ఒక క్రేజీ ఇమేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఆయన అడుగుపెట్టిన వెంటనే ఆ ర్యాలీ చూసారా? ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండదు అలాగా. అంత జనం అది అది ఏమన్నా కర్ణాటక రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది. కుమారస్వామి గారు వీళ్ళందరూ హాజరవుతా ఉన్నారు కార్యక్రమానికి. చాలా ఘనంగా ఏర్పడి బ్రహ్మాండమైన ర్యాలీ తీశారు. క్రమశిక్షణగా ఒక అద్భుతమైన స్వాగతం లభించింది. ఇంకా కంటిన్యూ అవుతుంది అదంతా. కాబట్టి లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి ఎలా ఇంక 10 వారానికి ఒకసారి ఇలా వస్తుంటాడు. దొంగోళ్ళ దాక్కుని ముసుగేసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన ముసుగేసేసుకుంటాడు. ఎప్పుడన్నా అతను ఆ కర్ణాటకలో ఎప్పుడన్నా ఒక్కటంటే ఒక్కటి చూసారు మీరు? ఆ ఎయిర్పోర్ట్లో మనకి ఇక్కడ గన్నవరంలో దిగిన వెంటనే మాత్రం ఒకరినొకరు కాళ్ళు తొక్కేసుకుని జేబులు కొట్టేసుకుంటూ ఉంటారు. 10 మంది దూరేస్తారు అక్కడ జేబులు కొట్టేసి వాళ్ళు. ఈ మధ్యన జేబులో డబ్బులు ఎట్టుకెళ్తాం మానేసారు. ఎందుకంటే వచ్చి వాళ్ళందరూ దొంగోళ్ళు వస్తారు అక్కడికి అందరాన్ని. ఎవడు దొంగోడో ఎవడు పెద్ద నాయకుడు తెలియదు వాళ్ళందరూ ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్కి జగన్మోహన్ రెడ్డిని పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే దద్దమ్మని అర్థమవుతుంది. ఎందుకంటే నీకు అర్ధరాజ్యం ఎత్తే అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకుని పరిపాలన సరిగ్గా చేసుకోలేకపోయింటే నువ్వు వేస్ట్ అని కదా అర్థం. ఇక పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని చూడండి. పవన్ కళ్యాణ్ గారికి ఏం బ్యాకింగ్ ఉందండి? వాళ్ళ బాబు ఏమి ముఖ్యమంత్రి గట్ట కాదు కదా. ఆయన అన్నాడు మా బాబు సీఎం అయితే వేరేగా ఉండేదని. ఆయన వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం పెడితే అందులో ఒక చిన్న పాత్ర పోషించాడు. ఒక చిన్న కార్యక్రమం, ఒక విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అది ముగిసిన తర్వాత 2014లో ఈయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టిన వెంటనే కూర్చున్న వెంటనే అన్నం పెట్టిండు అనకుండా 5 ఏళ్ళు వెయిట్ చేశాడు, 10 ఏళ్ళు వెయిట్ చేశాడు, 5 ఏళ్ళు అధికార కూటమికి సహకరించాడు, 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉన్నాడు. 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు కూటమిలో కలిసి అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు అంటే నిచ్చిన మెట్లు ఒక్కొక్కటి ఎక్కుంటూ వచ్చాడు. అడ్డగోలుగా డబ్బులు దొబ్బేసి ఎవరినో అడ్డం పెట్టిన రాష్ట్రాలను కొల్లగొట్టేసి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి రాజకీయాల్లో రాలేదు అతను. సినిమాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి తను స్వయంగా కష్టపడి ₹4 సంపాదించుకుని అందులో ₹3 ప్రజలకు పెట్టి ఎవరి కష్టంలో ఉంటాడికి పెట్టి అలాగే అతను ఒక ఇమేజ్ సంపాదించాడు. తన ఇమేజ్ని ప్రజలకు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని కొల్లగొట్టేశాడు. ఇది చాలదండి అని మళ్ళీ అధికారంలోకి వచ్చి దాకా ఖర్చు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఇంకా అంతకు 3 రెట్లు కొట్టేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నాడో తనకు అప్పచెప్పిన బాధ్యత, ఏజెన్సీలు, రోడ్లు ఎలాగే ఇస్తున్నాడు. ఏదన్నా అన్యాయం జరిగితే ఎలా నిలబడుతున్నాడు. ఫారెస్ట్ ల్యాండ్స్ గట్ట కొట్టేస్తుంటే రాష్ట్ర ప్రజల హితం కోసం తనను తాను తగ్గించుకుంటున్నాడు కదా. కొన్నిసార్లు అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు గర్వం వస్తుంది ఎవరికన్నాను, నా వల్ల మీరు గెలిచారని అనొచ్చు. కొంతమంది అంటారు. అలాంటి మాటలే మాట్లాడకుండా వాళ్ళ మైండ్ అంతా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అప్పుడు విజయగర్వంతో మనం
మాట్లాడదాం అనేటువంటి వేచి ఉన్నారు వాళ్ళు. అప్పుడే గెలిచామని ఆనందాన్ని పొందట్లేదు వాళ్ళు. మనం చేయాల్సింది చాలా ఉంది. అమరావతి, పోలవరం, అభివృద్ధి, ఉద్యోగాలు ఇప్పించాలి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఈ లక్ష్యంతో పనిచేస్తున్నారు. మనోడు ఏం చేసేవాడు, నెల అయిన తర్వాత బటన్ నొక్కి టైంకి పెట్టండి రా బాబు అని చెప్పి. ఇప్పుడు ఆ మధ్యన ఏదో సినిమాలో ఉన్న ఆహుతి ప్రసాద్ గారు ఇప్పుడు చనిపోయాడు. ఆయన ఎర్రా కాఫీ పడరా అంటాడు, ఎవడు తాగిస్తాడరా అంటాడు, సిగరెట్ నోట్లో పెట్టి ఎవడు వెలిగిస్తాడరా, అలా అయ్యాడు. మరి మరి పవన్ కళ్యాణ్ గారికి జగన్కి పోలిస్తే నా లెక్క ప్రకారం ఇద్దరినే పోల్చాలి. ఎప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది, ఎవరు పనివాడు, ఎవరు పనికి మాలినవాడు అనేటువంటి. చంద్రబాబు నాయుడు గారికి జగన్కి అలా పోలికే లేదు. రాజకీయంగా ఏజ్ గ్రూప్ కూడా సమానంగా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని పోలిస్తే అసలు జన సైనికులు గట్టిగా వేసుకోవాలి జగన్ని. మా ఊరు చూడ నువ్వు ఉన్నావు ఎందుకునని. అధికారంలోకి వచ్చాడు 2 ఏళ్ళు కూడా పూర్తి అవ్వలేదు, చెప్పినవన్నీ టకటాకమని చేసుకుంటున్నారు ఆ గవర్నమెంట్లో. ప్రజల కోణంలో అందరికీ సహకరిస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. మాకు నువ్వేటి మాకు భయపెట్టేసావు నువ్వు. ఇప్పుడు కోడూరు కుక్కని ఉండేది మా ఊళ్ళోని, ఆ వీధిలో వెళ్తుంటే అది ఉందా లేదో చూసుకుని వెళ్ళేవాళ్ళు మేము. అది ఆ మంచం కింద పడుకునేది కోటేశ్వర గారి ఇంటికాడ. అది అలాగే వెళ్ళినట్టు సైలెంట్గా ఉండి పెక్కడేసుకునేది వచ్చేసి. ఆ భయం అలాగే అయిపోయింది. వీడి పైన వీడు మళ్ళీ వస్తారంటే అడిగిపోతున్నారు అందరూ. ఇప్పుడిప్పుడే భయం పోతుంది. ఆ భయాన్ని పోగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందండి. ఏమైనా మన రాష్ట్రంలో ఒక మంచి కాంబినేషన్ అండి. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, ఆయన అనుభవం, పవన్ కళ్యాణ్ గారు ఉదార సంయమనం, సహనం, సహకారం, లోకేష్ అగ్రెసివ్నెస్, ఆలోచన, ఇవన్నీ కలిపి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ ప్రాంతంలో అదృష్టం. ఇప్పుడు చీకటి వెనకాల వెలుతురు కూడా ఉంటుంది. మళ్ళా చీకటి రాకుండా లైట్లు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. జగన్ వాళ్ళు వస్తాడేమో అని. అర్థమైందా? అది మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్.